హాయ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేనైతే ఇందాక వడి బియ్యం ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వస్తున్నాం అనమాట. వడి బియ్యం తినేసి ఇంకా పసుబొట్టు తీసుకొని వచ్చేసినాం. కిట్టి పార్టీలో సుకన్య ఆంటీ అని ఉంటుంది, చాలా బాగా చేసిరు వంటలు అయితే. సో నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, తినేసినాం, పసుబొట్టు తీసుకున్నాం, లిఫ్ట్లో కిందికి వస్తున్నాం అనమాట. సడన్గా లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది మధ్యలో. సెకండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో స్ట్రక్ అయిపోయింది. పైన కనిపిస్తున్నారు, కింద కొంచెం వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. నేనైతే అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడము, అసలు ప్యానిక్ అయిపోతుంటే. బట్ మా ఫ్రెండ్ శ్రీజ ఏం చేసిందంటే, అక్క ఏం కాదు, మా ఇంట్లో కూడా ఇట్లాగే అయ్యింది, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేస్తుంది అంటే. ఇంకా ఫస్ట్ టైం కదా, నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, సింహసార్ పిల్లలు, సింహసార్ పిల్లలు 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 అని. అసలు హార్ట్ బీట్ అయితే ఇట్లా రేజ్ అయిపోయిందనమాట ఒక్క నిమిషము. చాలా భయమైంది. బట్ ఫైనల్గా ఏమైందంటే, కింద ఎవరో కొంచెం డోర్ ఓపెన్ చేసిరనమాట, లిఫ్ట్ గేట్. అట్లా ఓపెన్ చేయడం వల్ల పైన కిందకు వచ్చే లిఫ్ట్ ఆగిపోయింది మధ్యలో. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే కింద వెళ్ళి గేట్ ఉంటుంది కదా, అది క్లోజ్ చేస్తే అప్పుడు మేము కిందకు వచ్చేసినాం. బయటికి రాగానే ఇంక ఊపిరి పీల్చుకున్నాను అన్నమయ్యా అనుకున్నాను అనమాట. సో లిఫ్ట్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఎవరికి జరగకూడదని నేను ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, లిఫ్ట్లో ఇది పైన ఫ్లోరు, మధ్యలో ఆగిందనమాట. ఇక్కడ వచ్చేసి కింద ఫ్లోరు, పైన కింద అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింది. అసలు నాకైతే హార్ట్ బీట్ ఇట్లా ఒకటేసారి రేజ్ అయిపోయింది అనమాట. సింహ సార్ కూడా ఇక్కడ లేడు హైదరాబాద్లో. నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది.